పేరుని నానితో మొదలై దేవినేని అవినాష్తో మొదలై పల్లాది విష్ణు, వేల్లంపల్లి శ్రీను అందరూ కూడా నందిగాం ఎమ్మెల్సీ వీళ్ళందరూ కూడా వచ్చి నా మీద ఒక ప్రెస్ మీట్ పెట్టారంటే నాకు ఎంత పేరు వస్తుందో, ఎంత అక్కస్తో ఉన్నారో మీరు ఆలోచించుకోవచ్చు. రెండోది, ఇంకో బ్లూ పేపర్ ఉంటుంది. ఆ బ్లూ పేపర్ సాక్షి. మీరు చూస్తే వారంకో రోజు అక్కడెక్కడో ఇసుక అయిపోయిందాడు, ఇక్కడెక్కడో ఇసుక అంటాడు. అసలు వాళ్ళ ఇసుక వ్యాపారస్తులు, ఇసుక లారీలు రోడ్డు మీద పడ్డారు. ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లాలో రీచ్లు జగ్గపేట నందిగా ఉంది, విజయవాడ సిటీకి ఇసుక రావాల్సిన అవసరం లేదు, ఇక్కడే రీచ్లు ఉన్నాయని పాపం వాళ్ళకి రోజు జీవిత వచ్చం లేదు. రాసింది పాచిపల్ల దాసుడు అంటే వారానికి ఒకసారి ఇసుక అంటాడు. అరే రారా బాబు, నువ్వు వచ్చి నువ్వు దగ్గర చూపించు ఇసుక ఎక్కడ రన్ అవుతుందో, రీచులు కూడా మూసున్నాయంటే రాడు. అంటే వీళ్ళందరూ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా విమర్శిస్తారు, లోకేష్ గారిని ఏ విధంగా విమర్శిస్తారో ఈ జిల్లాలో నన్ను కూడా అదే విధంగా విమర్శిస్తారు. ఎందుకంటే ఎవరైతే కష్టపడి పనిచేసే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ ఈ బ్లూ మీడియాతో ఓటు పెట్టుకుని, ఈ బ్లూ మీడియా అనుచరులు అందరూ వీళ్ళు చేసేవన్నీ దొంగ పనులు. ఒకడేమో బియ్యం ఎక్కాడు, పేదల బియ్యం, దేవుడి భూములు ఆక్రమించాడు. ఇంకోడేమో విజయవాడ అంతా సందుకి ఇల్లు ఉంటాయి, రక్తపు టేర్లు పొంగిచ్చాడు వాళ్ళ కుటుంబం. ఇంకొకడేమో దేవుడి గుడిలో ఉన్న 3 సింహాలు ఈ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే పోయినాయి. వీళ్ళందరూ వచ్చి నన్ను విమర్శించేది ఏంటి? నేను చేసే సేవా కార్యక్రమాలు ఇవాళ ప్రజలు మీరు చూస్తే దశాబ్ద కాలం నుంచి మధురా నగర్, వాంబే కాలనీ 2 లక్షల మంది పాపులేషన్ ఉన్నారు అక్కడ. దాన్ని నేను ఆర్యూబీ తీసుకొచ్చాను. 2 లక్షల మందికి బాంబే కాలనీలో మొదలైతే లబ్బిపేటకి 10 నిమిషాల్లో వస్తారు. ఎంత కనెక్టివిటీ తీసుకొచ్చాం. గుణదల్లో 20 సంవత్సరాల నుంచి ఫ్లైఓవర్లు అంటున్నారు. 2 ఫ్లైఓవర్లు, 2 ఆర్ఓబీలు తీసుకొచ్చాం. టెండర్ అయిపోయింది ఒకదానికి, రేపు 2 రోజులు, ఒక వారంలో ఇంకో దానికి టెండర్ షెడ్యూల్లోకి వెళ్తుంది. ఇవన్నీ కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఇవి విజయవాడని ఎర్రగట్ట వంతెన అంటాం. ఏది విజయవాడ పొలమ ఫ్రూట్ మార్కెట్ దగ్గర నుంచి 1 టౌన్ కనెక్టింగ్, ఎప్పుడో బ్రిటిషర్స్ కాలంలో వేసిన బ్రిడ్జి, దాన్ని 4 లైన్ బ్రిడ్జి శాంక్షన్ చేయించాం. ఈ మరి 20 సంవత్సరాల నుంచి పాలిచ్చి 10 సంవత్సరాలు ఎంపీలు అనుకున్న వ్యక్తి ఏం చేశాడు మరి నాకు తెలియదు. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్న టైంలో మీ రాజకీయ అరంగేట్రం కూడా చాలా గ్రాండ్ ఓపెనింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అవినీతి మచ్చ రావటం ఏ రకంగా చూస్తున్నారు? ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న టాక్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ 5 కోట్ల వ్యవహారమే ఉంది, కొలకపూడి గారు చేశారు. అదే దాని గురించి ఇప్పుడు నేను పార్టీకి తెలుసు, ఇచ్చిన నాయకుడికి తెలుసు, అంటున్న వ్యక్తికి తెలుసు. ఈ మధ్య కూడా ఆయన అందరి దగ్గరికి వెళ్ళి నేను తప్పు మాట్లాడాను, అన్నయ్య నాకు చూశాడని కొంతమంది మా వాళ్ళ దగ్గర కూడా మాట్లాడటం జరిగింది. విలేకరులందరికీ ఒకటి కోరుతున్నా, ఎవరన్నా ఒక బురద అంటించినప్పుడు దాన్ని సాక్ష్యాధారాలు అడగండి. అంతేగాని ఆహా ఓహో ఆహా అని నిజమా అంటాం. ఒక విలేకరి నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకోలేని పరిస్థితుల్లో నేను చేసిన అవినీతి మీద ఎవరన్నా వ్యక్తి ఆరోపించేటప్పుడు మీరు చేయాల్సింది నిజాయితీగా చెప్పించే మార్గం చెప్పండి.